తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. లంచం తినకుండా లాలించి పడకుండా ప్రేమించే ఉద్యోగం దొరికింది. ఓ తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. నా హృదయం అనే పేమెంట్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? ఓకే షూర్. మీ ఎత్తు 6 అడుగులు, వయసు, వరద పొంగులు, భాష, చిలిపి పలుకులు. ఇంతకు ముందు అనుభవం? అబ్బే అస్సలు లేదండి, మీ మీదొట్టు. హార్ట్ షేపులో ఉంటుంది మన ఆఫీసు, మాట మాటకి రావండి హాలిడేస్. డ్యూటీ ఏమిటో చెప్పండి లేడీ బాసు, ఆజ్ఞలన్నీ పాటిస్తాడి అప్రెంటీసు. ఒళ్ళు వంచి ప్రేమించాలి, కష్టపడుతూ నవ్వించాలి, పగలూరే ఈ మది పంచాలి, పరవపు పైలో కదిలించాలి. లేత వన్నెలను గీతంగా, పూత సరసులను భక్ష్యంగా, కౌగిలి టీయేగా, కిస్సులు డీయేగా, చెక్కులు చెల్లవు రొక్కం ఇవ్వాలి. తిరుపతిలో ఏనాడో నీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. ఈ ఊళ్ళో ఒకళ్ళో 10 టెంకాయలు కొట్టాను, ఫలితంగా నీ జంటే దక్కింది. ఓకే, మీ పర్సనల్ టెస్ట్ తెలుసుకోవడానికి 3 ప్రశ్నలు అడగండి. మీకు నచ్చే రంగు? ఎరుపు. ఎందుకు? అది మీ పెదాల రంగు కాబట్టి. మీకు నచ్చే పువ్వు? రోజ్. ఏ? అది మీ ఒంటి రంగు కాబట్టి. మీరు మొక్కే దేవుళ్ళు? మీ అమ్మ నాన్న అదేలా? ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్. భక్తి శ్రద్ధతో బాధ్యతలను నెరవేరుస్తా, భర్త పోస్టుకై ప్రమోషన్ సంపాదిస్తా, 3 షిఫ్టుల్లో హార్ట్ వరకు అభినందిస్తా, 3 ముళ్ళని అవార్డుగా అందించేస్తా. 100 ఏళ్ళు పైనే పడినా చెయ్యలేను పదవీ విరమణ, వయసా మనస వాచా కర్మన బదిలీ కోరను ఏదేమైనా. అత్తమామలే ఎండీలు, పిల్ల పాపలే పార్ట్నర్లు, అలకలు నష్టాలు, కొలుకులు లాభాలు, సమ్మెలు బందెలు దూరపు బంధువులు. తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను, ఫలితంగా ఈ చిన్నది చిక్కింది. లంచం తినకుండా, కాలించి పడకుండా, ప్రేమించే ఉద్యోగం దొరికింది.